నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద వెటకారంగా చేసిన వ్యాఖ్యానానికి వ్యతిరేకంగా సూలూరుపేట పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సూలూరుపేట CITU ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో CPM పార్టీ కార్యదర్శి C. చంద్రశేఖర్ మాట్లాడుతూ భారత ప్రజాస్వామ్యానికి పవిత్ర గ్రంథమైన భారత రాజ్యాంగాన్ని రూపొందించిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును విపక్షాలు పదే పదే ఉచ్చరిస్తున్నాయని వ్యంగ్యంగా మాట్లాడడం శోచనీయమన్నారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పార్లమెంట్లో కూర్చుని రాజ్యాంగబద్ధంగా మంత్రి పదవిని అనుభవిస్తూ రాజ్యాంగం మీద చర్చలో పాల్గొని ఈ విధంగా వ్యాఖ్యానం చేయడం భారత జాతిని అగౌరవపరచడమేనని అన్నారు. అనంతరం CITU నాయకులు సుంకర అలయ్య మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అవమానించిన హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలని పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో మండల KVPS నాయకులు K. మునయ్య, ఆటో కార్మిక సంఘం నాయకులు కరీం, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు బీజేపీ అధికారంలో ఉన్న ప్రభుత్వం భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ని అవమానపరిచే విధంగా ఈ 10 ఏళ్ల కాలంలో బీజేపీ వ్యవహరిస్తుంది. దానికి వ్యతిరేకంగా వామపక్షాలు అదేవిధంగా కాంగ్రెస్ మొత్తం కూడా ఆ విధానాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. అయినప్పటికీ కూడా నిన్న హోంమంత్రి అయినటువంటి కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా మన బిఆర్ అంబేద్కర్ ని అవమానపరిచే విధంగా పార్లమెంట్ లో వ్యాఖ్యానాలు చేశారు. దానికి వ్యతిరేకంగా మొత్తం CITU, రైతు సంఘం, ఈ అనేక కార్మిక సంఘాలు, మనకున్నటువంటి కార్మిక సంఘాలు అన్ని ఆధ్వర్యంలో ఈరోజు సూలూరుపేటలో దానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మన ఈరోజు మాట్లాడగలుగుతున్నామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పుణ్యము, ఆయన పెట్టినటువంటి భిక్ష అని చెప్పని సగర్వంగా చెప్పగలం. అందుకని చెప్పని ఈ హోమ్ మినిస్టర్ వెంటనే ఆయన హోమ్ మినిస్టర్ పదానికి దానికి రాజీనామా చేయాలా, రాజీనామా చేసి బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పానని CITUగా అదే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మనల్ని ఉద్దేశించి మన CPM కార్యదర్శి అయినటువంటి చంద్రశేఖర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ప్రజాస్వామ్య దేశం, ఈ దేశానికి రాజ్యాంగం ఒక పవిత్ర గ్రంథం లాంటిది. ఈ రాజ్యాంగాన్ని అనుసరించే ఈ దేశంలో ఉండేటటువంటి పౌరులకు హక్కులు కానీ పరిపాలనా విధానం కానీ మనం దాని ప్రకారం చేస్తుంటాము. అటువంటి రాజ్యాంగం ఆమోదించబడి 75 సంవత్సరాలైంది. ఈ 75 సంవత్సరాల తర్వాత పార్లమెంటులో రాజ్యాంగాన్ని గురించి మాట్లాడుకునేటటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చినటువంటి ఒక మంత్రి, ఆయన ఈ దేశంలో కీలకమైనటువంటి హోంమంత్రి, అటువంటి వ్యక్తి ఆ విధంగా మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరం. ఈరోజు ఈ రాజ్యాంగం ప్రకారం ఈరోజు ఆయనకు ఈ రాజ్యాంగం అవసరమో లేదో మాకు తెలియదు, కానీ ఈ దేశంలో ఉండేటటువంటి 40 కోట్ల మంది తలెత్తుకొని బ్రతుకుతున్నారంటే అది రాజ్యాంగం పుణ్యమే. కాబట్టి అటువంటి రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించినటువంటి మహానుభావుడైనటువంటి అంబేద్కర్ గారి గురించి రాజ్యాంగాన్ని మాట్లాడుకున్న ప్రతి క్షణంలోనూ ఆయన పేరు ప్రస్తావనకు రావడం అనేది సహజం. అటువంటి ఆయన పేరును పదే పదే పార్లమెంట్ లో మాట్లాడారని ఆయన వెటకారంగా మీరు అంబేద్కర్ గారి గురించి పదే పదే చెప్తున్నారు. అది మీకు ఫ్యాషన్ అయిపోయింది. కాబట్టి మీరు దేవుణ్ణి పదే పదే తలుచుకుంటే మీకు 7 జన్మలు మీకు మోక్షం స్వర్గానికి వెళ్తారనేటటువంటి ఆ వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడడం అనేది దురదృష్టకరం. ఈ దేశం మొత్తాన్ని అవమానపరచడం, రాజ్యాంగాన్ని అవమానపరచడం, ఈ రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి మహానుభావుడిని అవమానపరచడం. కాబట్టి ఆయన బేషరత్తుగా రాజీనామా చేయాలా, లేకపోతే ఆయన మంత్రివర్గం నుండి తొలగించాలా. ఈ జాతికి ఆయన క్షమాపణ చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన రాజీనామా చేసేంత వరకు, ఆయన మంత్రివర్గం నుండి తొలగించేంత వరకు ఈ దేశ పౌరులందరూ కూడా పోరాటం చేస్తారని ఈ సందర్భంలో CITUగా వామపక్ష పార్టీలుగా మేము ఆయన వ్యాఖ్యానాన్ని నిరసిస్తున్నాము. దానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తాం. మొన్న పార్లమెంట్లో మన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానకరంగా అవమానించడం జరిగింది. అందుకని ఆయన మరి రాజ్యాంగాన్ని తూట్లు పుడిచే విధంగా వ్యవహరిస్తున్నారు. రాజ్యాంగాన్ని తూట్లు పుడిచేది కాకుండా కూడా
రాజ్యాంగం రాసిన నిర్మాతని ఆయన్ని అవమానపరచడం అనేది చాలా బాధాకరంగా ఉన్నది మాకు. అందుకని ప్రజా సంఘంలో నుంచి ప్రతి ఒక్క పౌరుడు ఈ రోజు ఇక్కడికి వచ్చి నిరసన తెలిపేదానికి సిద్ధపడ్డారు. ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు 40 కోట్ల మంది జనాభాని ఉద్దేశించి ఆయన మాట్లాడుకుంటా ఆయన రాజ్యాంగాన్ని రాసిన నిర్మాతని అవమానపరచడం కాకుండా ఆయన ఒక కేర్లెస్ గా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఆ ధోరణి మార్చుకోవాలా. మార్చుకునేది ఆయన క్షమాపణ చెప్పాలా. ఆయన ఉన్న పదవికి ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు అతను. అది అట్లాగా ఆ స్థానానికి కూడా ఇల్లు వీయకుండా ఆయన మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మేము ఖండిస్తున్నాము సిఐటి తరఫున. ఆయన మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పాలా. ఆయన పదవికి రాజీనామా చేయాలా. రాజీనామా చేసి అంబేద్కర్ గారిని కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి. అతను చెప్పే విధంగా మేము ఈ దేశంలో మన రాష్ట్రంలో పోరాటం చేస్తాము, ముందుకు పోతామని మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న పార్లమెంట్ లో రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలు నిజంగా కూడా హోం మంత్రి స్థానంలో ఉండి ఆయనకి ఆ వ్యాఖ్యలు చేయడం తగదు. నిజంగా కూడా ఆయన భారత జాతికి అంతా కూడా క్షమాపణ చెప్పాలా. అలా ఈరోజు విపక్షాలన్నీ కూడా నిరసనలు ముమ్మరం చేసిన తరుణంలో ప్రధానమంత్రి గారు అంబేద్కర్ గారి మీద అపారమైన గౌరవం ఉన్నట్టు వల్లలేని ప్రేమ వలపోస్తా ఉన్నారు. అయితే ప్రధానమంత్రి గారికి అంబేద్కర్ గారి మీద ఏమైనా గౌరవ మర్యాదలు ఉంటే తక్షణమే ఆయన కేబినెట్ నుండి అమిత్ షాను బర్తరఫ్ చేయాలా. అదేవిధంగా స్పీకర్ ఓం బిర్లా గారికి మేము చెప్తా ఉన్నాం, ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలా. ఇవన్నీ రద్దు చేసినప్పుడే మీకు అంబేద్కర్ గారి మీద గౌరవం ఉందనేసి మేమందరం కూడా నమ్ముతాము. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్, జై భారత్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.